కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి చరిత్ర సృష్టించాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆలపాటి విజయాన్ని కాంక్షిస్తూ వన్ టౌన్ లోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొని మాట్లాడుతూ సేవాగుణం, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆలపాటి అని అన్నారు. ఆయనను శాసనమండలికి పంపిస్తే ఉపాధ్యాయుల ఉద్యోగ సంఘాలు పట్టభద్రుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో తనను ఆశీర్వదించినట్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఆలపాటికి మద్దతుగా నిలిచి అఖండ విజయం చేకూర్చాలని కోరారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి పశ్చిమలోని మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నేతలు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేక్, పైలా సోమినాయుడు, కేబీఎన్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నారాయణరావు, సెక్రటరీ శ్రీనివాస్, పొట్టి శ్రీరాములు కళాశాల ప్రిన్సిపల్ శరవణ కుమార్, సెక్రటరీ అమర్ సుధీర్, ఆర్యవశ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి సుబ్బారాయుడు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఎవరు అని అంటే మీకు ఎవరన్నా మరి గుర్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా ఇది నెంబర్ 1. మీకు ఎప్పుడైనా సరే మంచి ఎమ్మెల్సీ అవుతారని చెప్పి ఆయన తరఫున నేను వాదాయిస్తున్నాను. ఆ తర్వాత టీచర్స్ సమస్యలు ఏదన్నా ఉంటే ఆయన ఎమ్మెల్సీ మొత్తం 2 జిల్లాలు కాబట్టి మీకు ఒకవేళ అందుబాటులో ఉంటారో అనే అనుమానం వస్తే ఆయన తరఫున నేను మీకు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేకి అందుబాటులో ఉంటాను. మీకు 24/7 ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం నా దగ్గరికి కూడా రావచ్చు. మా ఆఫీస్లో మీకు చేసి పెడతాం. అట్లాగే ఎందుకంటే ఇందాక నారాయణరావు చెప్పినట్లు ఇక్కడ ఇది టీచర్స్ డే కాబట్టి టీచర్స్ ఇంకోళ్ళకి చెప్పడం అనేది తల్లి, తండ్రి, గురువు, దైవంతో సమానం అని మనందరం కూడా ఫండమెంటల్గా నేర్చుకున్నాం. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో